దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు చెప్పిన విధంగానే నేను అలాగే మా గ్రూప్ అంతా కూడా ఇంచుమించు 200-250 మంది మేము హెర్మోన్ పర్వతం వెళ్ళడానికి, అక్కడ మంచిగా మేమంతా కూడా సంతోషించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి దేవునికి రుణపడి ఉన్నాం. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క హెర్మోన్ పర్వతం అనేది ఇజ్రాయేలు, సిరియా మరియు లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన పర్వతం. ఇది బైబిల్లో తరచుగా ప్రస్తావించబడిందండి. అది మీ అందరికీ తెలుసు. ఇది పవిత్రమైన ప్రదేశంగా బైబిల్లో లిఖించబడింది. ఇజ్రాయెల్లోని ఏకైక స్కీ రిసార్ట్ ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే. దీనికోసం పరిశీలిస్తే కనుక దీని ఎత్తు ఇంచుమించు సుమారు 2814 మీటర్లు, అనగా 9232 అడుగులు ఎత్తు ఉంటాయి. ఇటువంటి ఎత్తైన ప్రదేశంకి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా తీసుకువెళ్ళి మరలా క్షేమకరంగా ఇంటికి తోడుకుని వచ్చారు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది నవంబర్ నుండి ఏప్రిల్ నెల వరకు మాత్రమే మంచుతో కప్పబడి, మంచు వర్షం చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను. మంచు వర్షం కురుస్తూ ఉంటుంది అన్నమాట ఇందులో. అలాగే వేసవికాలం వచ్చేటప్పటికి మంచు కరుగుతూ ఉంటుంది. ఇది బైబిల్లోని దేవుని ఆశీర్వాదం మరియు శాశ్వత జీవానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఇది చాలామంది కూడా అమెరికా నుంచి అనేకమైన దేశాల నుంచి ఈ యొక్క హెర్మోన్ పర్వతాన్ని సందర్శించడానికి అనేక మంది వస్తూ ఉంటారు అన్నమాట.